క్రీమీ కార్న్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. క్రీమీ కార్న్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మొక్కజొన్న ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, వెన్న, చీజ్ స్లైసెస్, నూనె, క్రీమ్, ఉప్పు. క్రీమీ స్వీట్ కార్న్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఎస్. ఏం చేయాలి ఫస్ట్? ఇలా అన్ని కార్న్స్కి టూత్ పిక్స్ కుచ్చి సైడ్కి పెట్టుకుందాం. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి? ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కవితలు రాస్తావు, ఓకే. సో ప్రొఫెషనల్ లైఫ్ ఏం చేస్తుంటావు? ఏం చదువుకున్నావు? బీటెక్ కంప్లీట్ చేసిన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో. ఓ, ఇక్కడ నేను జాబ్ చేస్తున్నా. 2 years జాబ్ చేశాను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. తర్వాత ప్యాషన్ ఫాలో అవుదామని బ్రేక్ తీసుకున్నాను. నైస్. సో ఇప్పుడు నీ టాలెంట్ అంతా ఎక్కడ చూపెడుతున్నావు? జనాలకి అంటే అలా అని కాదు, సెల్ఫ్గా నువ్వు ఒక్కదానివే రాసుకుని బుక్స్ లాగా ఏమైనా ప్రింట్ చేస్తావా, లేకపోతే ఏమైనా షోస్కి అలా రాస్తావా? హైదరాబాద్లో జరిగిన ప్రతి కెఫేలో, ప్రతి ఓపెన్ మైక్లో ఎవ్రీ వీకెండ్ నేను, అది నా గో అవే ప్లేస్ అనమాట. అక్కడికి వెళ్ళి పర్ఫామ్ చేస్తూ ఉంటాం. పోయిటరీ రిసైటింగ్ సెషన్స్, ఓపెన్ మైక్, స్టాండప్ షోస్ చాలా ఎంజాయ్ చేస్తాం. వావ్, నైస్. సో ఇట్లా ఓపెన్ మైక్స్ అప్పుడు అట్లా చక్కగా చూసేయచ్చు. మోస్ట్లీ ఎక్కడ చేస్తుంటావు చెప్పా, నేను వచ్చి అటెండ్ అవుతాను. కెఫేస్, థియేటర్ షోస్ ఇందులో చేస్తూ ఉంటాం. సో ఈ లోపల ప్యాన్ కూడా హీట్ అయిపోయింది. కొద్దిగా బటర్, కొద్దిగా ఆయిల్, కొద్దిగా ఆనియన్స్, ఒక 1/2 స్పూన్ పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకుందామా? ఇప్పుడు ఒక 1/2 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్. ఒకవేళ స్పైస్ నచ్చితే ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే. కొద్దిగా ఉప్పు, కొంచెం వాటర్ ఇవ్వాలి స్వీటీ. కొంచెం వాటర్లో ఒక కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్స్ చేసుకుందాం. అండ్ మరి నెక్స్ట్ టైం యాడ్ చేసుకోవాలి? చీజ్ యాడ్ చేద్దాం. మన రెసిపీ మీద వేసుకొని అది మెల్ట్ అయ్యేదాకా కొంచెం సేపు మీడియంలో పెట్టుకుందాం. ఓకే. సో అది క్రీమీ కావాలా? యా, దానికంటే ఒక ఫైన్ కన్సిస్టెన్సీ రావాలి. అంటే ఓపెన్ మైక్ అన్నావు కదా, ఓపెన్ మైక్ అంటే జనరల్గా ఏం మాట్లాడుతుంటారు? అదొక ప్లాట్ఫామ్ ఎక్కడైతే అన్ని రకాల కళాకారులు వస్తారు. లైక్ మ్యూజిషియన్స్ వస్తారు, స్టాండప్ కామెడీ జరుగుతుంది, స్టోరీ టెల్లర్స్ వస్తారు, ఇలా అలాంటి పోయట్స్ వస్తూ ఉంటారు. సో సకల కళల సమ్మేళనం అని చెప్పచ్చు ఓపెన్ మైక్ అంటే. అమ్మ బాబాయ్, అరే నీకు తెలుగులో 100కి 110, 200 కూడా వచ్చుంటాయి. లేదు, మరి 10th అన్నిట్లో 10 on 10 వచ్చింది. తెలుగులోని 9 points వచ్చి 9.8 వచ్చింది. అప్పటి నుంచే కసి చాలా పెరిగింది. ఆ కథ అంతా మా మీద చూపెట్టింది తెలుగుతో. సో చీజ్ అంతా మెల్ట్ అయిపోయి క్రీమీగా అయిపోయింది కదా. మరి నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు వైట్ క్రీమ్ ఇందులో వేసుకొని ఒక ఫైన్ కన్సిస్టెన్సీ దాకా కొంచెం కలుపుకుందాం. కొంచెం స్టవ్ ఆఫ్ చేయవా స్వీటీ? షూర్. ఇప్పుడు ఈ క్రీమ్ అంతా కలిసేలా మనం ముందుగా టూత్ పిక్స్ పెట్టుకొని సాల్ట్ ఇంకా హాట్ వాటర్లో బాయిల్ చేసుకున్న కార్న్స్ ఇందులో వేసేయచ్చు. ఓ, సో ఈ కార్న్కి పర్ఫెక్ట్గా మనం చేసుకున్న క్రీమ్ని కోట్ అయ్యేటట్టు మిక్స్ చేసి పెట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంది చూడడానికి. నాకైతే ఇప్పుడైతే సర్వ్ చేసుకుందాం. తప్పకుండా. ఒక ప్లేట్, దీని టూత్ పిక్స్తో ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. సో ఇప్పుడు మన ఫేవరెట్ రెసిపీ రెడీ అయిపోయింది స్వీటీ. సో మరి నెక్స్ట్ ఇప్పుడు మనం చిల్లీ ఫ్లేక్స్తో గార్నిష్ చేసుకుందాం. నాకు స్పైసీ కొంచెం ఎక్కువ ఇష్టం. సేమ్ బ్యాచ్. కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఎక్కువ వేసుకొని గార్నిష్ చేసుకుందాం. సో మన ఫేవరెట్ క్రీమీ కార్న్ రెడీ అయిపోయింది స్వీటీ.
థ్యాంక్ యూ. యమ్మీ యమ్మీ క్రీమీ కార్న్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. క్రీమీ కార్న్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మొక్కజొన్న ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, వెన్న, చీజ్ స్లైసెస్, నూనె, క్రీమ్, ఉప్పు. క్రీమీ కార్న్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఉడికించిన స్వీట్ కార్న్కి టూత్ పిక్స్ని గుచ్చి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అది వేడెక్కిన తర్వాత అందులో వెన్న, నూనె వేసి కరిగించుకోవాలి. అది కరిగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత చిల్లీ ఫ్లేక్స్, సరిపడా ఉప్పు, తగినంత నీళ్లు పోసి బాగా కలుపుకుని చీజ్ కూడా వేసి ఉడికించుకోవాలి. తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసి స్టవ్ ఆఫ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్న స్వీట్ కార్న్ని ప్యాన్ లో వేసి ఆ క్రీమ్ అంతా అప్లై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుని చిల్లీ ఫ్లేక్స్తో గార్నిష్ చేసుకుంటే యమ్మీ యమ్మీ క్రీమీ స్వీట్ కార్న్ రెడీ.